నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 2, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలుగా ఆ ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూద్దాము. గ్రహస్థితులు చంద్రుడు మకర రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు మిథున రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృషభంలోను గురుడు వృషభంలోను యమస్థితిలో ఉన్నారు. అయితే శని కుంభంలో వక్రగతిన సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక క్రియేటివ్ అధ్యయనాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగాను, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఇచ్చే వారికి ప్రత్యేకంగా మీరు ప్రత్యేక స్థాయిలో నిలబడబోతున్నారు. అయితే సీనియర్ల గైడెన్స్ మాత్రము ఇక్కడ తప్పనిసరిగా తీసుకున్నట్టయితేనే మీకు ఈ ప్రశంసలు కానీ అభివృద్ధి కానీ కనబడుతుంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మేనేజ్మెంట్తో చక్కటి సంభాషణలు జరిపినట్టయితే మీకు ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందుతారు. వర్క్ స్లోగా ఉంటుంది, అంటే మీరు చేసే వర్క్ స్లోగా ఉన్నప్పటికీ స్నేహితులతో గాసిప్స్ అంటారు కదా, చెడు మాటలు కొంచెం తగ్గించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధికార అనుమతులు మీకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. లీగల్ క్లియరెన్సెస్ ఏవైనా మీకు అవసరమైతే వ్యాపారాలలో పురోగతి గమనించవచ్చు. షేర్ మార్కెట్లు, ఫుడ్ బిజినెస్ కు ఈ రోజు చక్కని దినము. ఎవరైనా సరే ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా ఈ రోజు ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక నడుముకు సంబంధించి, కాలి నొప్పులకు సంబంధించి కొన్ని నీటి యాక్టివిటీలు కనుక చేసేవాళ్ళు లేదా స్విమ్మింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పెద్దల యొక్క జోక్యంతోనే సామరస్య ధోరణికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక మీ ప్రతిష్ట పెరిగే అవకాశంగాను, సబ్జెక్టివ్ నైపుణ్యాల ద్వారానే మీరు గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: మంగళవారం రోజు రాత్రి చందనంతో హనుమంతుడిని కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక యథాశక్తి ఉదయం చదువుకున్నట్టయితే మీ జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే గోచార రీత్యా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అందులోనూ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే బుధుడు సూర్యుడు 2వ స్థానంలో సంచారం ఎక్కడ చేస్తున్నారు అంటే ధనస్థానంలో చేస్తున్నారు. శుక్రుడు లగ్నంలోను, గురువు కూడా లగ్నంలోనే ఉంటూ శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు
3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఏదైనా కొత్త అధ్యాయాన్ని అంటే ఏదైనా కొత్త కోర్సులను కానీ చదివినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రయోజనకరమైన దర్శకము అంటే ఒక మంచి గైడెన్స్ మీకు లభించబోతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పని మీద పూర్తి నియంత్రణ పెట్టుకోవాలి, కంట్రోలింగ్ పెట్టుకోవాలి, నియమ నిబంధనలు పాటించుకోవాలి. అయితే పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశంతో పాటుగా మీరు కొత్త బాధ్యతలను కూడా మీరున్న సమయంలో తీసుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు వస్తే కనుక నో అని చెప్పకండి, తీసుకునే ప్రయత్నమే చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెంచుకోవడానికి ఇది చాలా మంచి అవకాశము. తక్షణమే పెట్టుబడుల వైపు వెళ్ళండి. డిజిటల్ మార్కెటింగు, ఆన్లైన్ ట్రేడింగు ఎవరైనా చేస్తే కనుక అలాంటి వ్యాపారస్తులు ఉంటే వాళ్ళకి లాభాలు విశేషంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా రావాలన్నా లేదా చేస్తున్న వాళ్ళకి మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న అనారోగ్యాలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలైతే మాత్రం ఈరోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక దూరపు బంధువుల నుంచి ఒక శుభవార్త మీకు అందబోతోంది. దీంతో పాటు పెద్దలు సంతోషించే విధంగా మీరు కుటుంబంలో మెలగవలసిన పరిస్థితి ఈరోజు. అయితే రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక యూత్ నాయకుడిగా లేదా నాయకురాలిగా మీకు ఒక రకమైన ప్రాతినిధ్యము, ఇంపార్టెన్సు, ప్రాముఖ్యము ఈరోజు మీకు కనబడబోతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారాలు ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడంతో పాటు ఓం శ్రీ మహావిష్ణువే నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు అష్టమ స్థానంలోను, బుధుడు సూర్యుడు లగ్నంలోకి వచ్చారు, శుక్రుడు 12వ స్థానంలోను, గురుడు కూడా శుక్రుడితో పాటు 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు 9వ స్థానంలోను, మంగళుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లే మీరు అవకాశాలు కోల్పోతారు. కానీ ప్రయత్నం మాత్రం వదలకండి. నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అంతర్గత సమస్యలు అంటే మీ ఇంటర్నల్గా మీ స్టాఫ్ మధ్య మీ చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతోంది. స్నేహితులతోనూ మీ సహోద్యోగులతోనూ కొంచెం తేడాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. అయితే అసలైన జాగ్రత్త మౌనము. ఏది ఎవరు అన్నప్పటికీ మీరు నవ్వుతూ పక్కకి వెళ్ళిపోవడమే ఈరోజు చెప్పదగిన విశేషము. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు, మీకు ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీ పార్ట్నర్స్తో మీరు స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలా ఉంటేనే మీ పార్ట్నర్షిప్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీరేదో మనసులో పెట్టుకుని వారితో ఇబ్బంది పాలైతే కనుక ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక తలకు సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు తప్ప మిగతా ఏ సమస్యలు ఈ రోజు అయితే కనబట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే వ్యక్తిత్వంలో మార్పు మీకు చాలా అవసరము. ఒకవేళ మీరు రూడ్ మెంటాలిటీ అయితే సౌమ్యంగా ఉండండి, లేదా యాటిట్యూడ్ మెంటాలిటీ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్గా ఉండండి. ఇలాగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఈరోజు మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక మీరు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాటు మీ యొక్క ప్రవర్తన వల్ల, పట్టుదలతో ఉండే ప్రవర్తన వల్ల కొంత సానుకూలంగా ఉండే అవకాశం. ఎటువంటి విమర్శలైనా రాని, నాకు అనవసరం అనుకుని మీరు ముక్కుసూటిగా వెళ్ళిపోతేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధ భగవానుడికి అంటే బుధగ్రహానికి ఆకుపచ్చ వస్తువులు కానీ, ఆకుపచ్చ వస్త్రాలను కానీ సమర్పించినట్టయితే విశేషమైన లాభాన్ని పొందుతారు. దీంతో పాటు గణపతి ఆలయంలో ఆకుకూరలు ఏవైనా దానంగా ఇచ్చేయండి. ఇచ్చినట్టయితే కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలో కర్కాటక రాశి నుంచి చలనం ప్రారంభించాడు. సూర్యుడు బుధుడు 12వ రాశిలోను అంటే 12వ స్థానంలోను, శుక్రుడు 11వ స్థానంలోను,
గురువు కూడా 11వ స్థానంలో శుభదృష్టితో ఉన్నాడు. అయితే మంగళుడు లగ్నంలోను, శని భగవానుడు అష్టమంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు కొంత ఏ పని చేసినా ఆలస్యం అవ్వడము, ఏది అప్లై చేసినా ఆలస్యం రావడము, మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగానే జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వదిలివేయకుండా ప్రయత్నించే ప్రయత్నం చేయండి. కొంతమందికి విదేశీ అధ్యయనం మీద అంటే ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అనే కోరిక ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు మొదలు పెట్టండి. నిరాశ పడకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు వర్క్ లోడ్ పెరిగే అవకాశంతో పాటు ప్రజెంటేషను, అధికారిక సంబంధించిన విషయాలలో ఎవరైనా ఏదైనా ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, లేదా మీ పై అధికారులతో మాట్లాడడం కానీ, లేదా అంబాసిడర్గా వ్యవహరించడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అంత అనుకూలంగా కనబట్టలేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ టోకెన్లు, డీలింగ్ లావాదేవీలు బాగా నడిచే అవకాశము, అంటే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా డిజిటల్ వరల్డ్లో ఎవరైతే ఉంటున్నారో, ఆ వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, పెట్టుబడులు కానీ చేసుకోవాలంటే ఈరోజు విశేషమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం కొంత చేసుకోండి. ఇది కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్నేహితుల మీద ఆధారపడడం ఈరోజు చెయ్యకండి. కలిసి వచ్చే స్థితి కనపట్టలేదు. అయితే సామాజిక రాజకీయ పరంగా చూసినట్టయితే మౌలికమైన ప్రశ్నలు ఈరోజు మిమ్మల్ని కొంతమంది వెయ్యవచ్చు. దానికి సమాధానము చెప్పడం మీ యొక్క చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనేది యథాశక్తి పఠించుకుంటూ సోమవారం నాడు, అంటే వచ్చే సోమవారం నాడు గుర్తు పెట్టుకొని ఆ స్వామివారి ఆలయంలో నేతి దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ ఇంటలోను, సూర్యుడు బుధుడు 11వ ఇంట, శుక్రుడు గురుడు 10వ ఇంట, మంగళుడు 12వ ఇంట, శని భగవానుడు 7వ ఇంట ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు సాధించుకుంటారు. వృత్తిపరమైన కోర్సుల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆర్ట్, డిజైన్ ఈ చదువులకు ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇది చాలా చక్కని భేషైన మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అధికారులతో, మీ పై అధికారులతోనూ కొంచెం సంభాషణ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ మీద ఏవైనా సంతకాలు చేయాలి అంటే కనుక చక్కగా చేసే ప్రయత్నం చేయండి. సక్సెస్ రావడంతో పాటు మీకు గ్రోత్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏకధాటిగా సమర్థవంతంగా చక్కగా మీ వ్యాపారము పరిగెడుతూ వెళ్తుంది. మిడ్ సైజు వ్యాపారస్తులకు, అంటే చిన్న వ్యాపారస్తులకు, మధ్య తరహా వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము. మీరు ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా లేదా విస్తరించాలన్నా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించి, నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సమస్యలు పరిష్కార దిశలోకి వెడతాయి. అయినప్పటికీ ఆస్తి సంబంధితమైన వాదనలు కొన్ని మీ ఇళ్లల్లో జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని జాగ్రత్తగా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా చూసినట్టయితే మీ యొక్క స్పష్టమైన, పటిష్టమైన మాటల ధోరణి వల్ల మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఉన్నదున్నట్టు చక్కని మాటల వల్ల, సిన్సియర్గాను, ఆనెస్ట్గాను మీరు మాట్లాడే మాటల వల్ల మీకు సంఘంలో గౌరవం రావడంతో పాటు మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఈ సమయంలో పునాది పడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా బెల్లము, గోధుమలు మీ యథాశక్తి, శక్తి కొలది బెల్లాన్ని, గోధుమలను ఏదైనా గుడిలో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు 9లోను, గురువు కూడా శుక్రుడితో కలిసి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు
11వ స్థానము, శని భగవానుడు 6వ స్థానంలోకి వచ్చాడు. అయితే ఈ గ్రహాల యొక్క ఫలితము విద్యార్థులకు క్రియేటివిటీ మెరుగుపడుతుంది. దీనితో పాటుగా హ్యుమానిటీసు, మేనేజ్మెంటు ఈ రెండిటికి సంబంధించిన విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆధునిక విధానాలతో పనిచేసినట్టయితే, అంటే కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. దీంతో పాటు టెక్ రంగాలలో టార్గెట్ను హిట్ చేయగలుగుతారు మీరు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు పెరిగి అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు కొత్త కొత్త క్లయింట్లు మీకు చేరే అవకాశం కనబడుతోంది. వాళ్ళని విస్మరించకండి, అంటే వదులుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా మీరు ఈరోజు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ఉంటుంది, కాదనము, కానీ తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలంగా ఉండబోతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలు చేసే పని ఈ సమయంలో పెట్టుకోకండి, ఆలోచనలు మాత్రమే చేసుకోండి. ఇది ఆషాఢ మాసం కాబట్టి శుభకార్యాల నిమిత్తంగా ఏ పని ఈ సమయంలో మొదలు పెట్టకండి. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క గత అనుభవము ఇప్పుడు బాగా పనికొచ్చే అవకాశం కనబడుతోంది. మంచి పదవికి మిమ్మల్ని సిఫార్సు చేయబడతారు. మీకు చెప్పదగిన పరిహారము బుధ దేవుడికి, అంటే బుధ గ్రహానికి ఆకుపచ్చ కూరలు సమర్పించండి. దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. గురువారం రోజు పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, శుక్రుడు గురుడు 8వ స్థానంలో కలిసి జంటగా సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే విద్యార్థులకు హడావిడిగా ఉండి ఏది క్లారిటీ లేని రోజుగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మెంటర్స్ యొక్క సహాయ సహకారాలు, అది పేరెంట్స్ కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అంటే గురువులు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయంతో ఈరోజు మీరు ఒక క్లారిటీకి రాగలుగుతారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ప్రశంసలు, అప్రిసియేషన్స్ పొందుతారు. ప్రొఫెషనల్ ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక శుభవార్తలతో కూడినవి ఈరోజు చేసేసుకోండి. శుభవార్తలు వస్తాయి, దాన్ని ఈరోజు యాక్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కమిషన్, బ్రోకరేజ్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాదాలకు, తర్వాత వెన్నుపాము, అంటే మరేదో పాము అనుకోగలరు, స్పైనల్ కార్డ్, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. స్పైనల్ కార్డుకి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి గతంలో ఉన్న తప్పులు సమసిపోయే అవకాశంతో పాటుగా కుటుంబంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ, సామాజిక పరంగా చూసినట్టయితే ముఖ్యమైన వేదికలకు, అంటే ఏవైనా నివేదికలు కానీ ఏదైనా ఒప్పందాలకు కానీ మీ పేరును సజెస్ట్ చేసే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని చేసుకోండి. ఆవు దూడలకు మేత పెట్టే ఒక అలవాటును ఈ రోజు నుంచి చేసుకునే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకుంటే కనుక ఈ ఒక్క రోజైనా వాటికి ఆహారం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, శుక్రుడు గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9లోను, శని భగవానుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెయిల్ కానీ మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చే అవకాశం కనబడుతోంది.
స్కాలర్షిప్ యొక్క ఫలితాల ప్రకటనలు మీకు అనుకూలంగా వస్తాయన్నమాట. అంటే ఆ స్కాలర్షిప్ లిస్ట్‌లో మీ పేరు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ట్రాన్స్‌ఫర్స్‌కి, ప్రమోషన్స్‌కి ఇది చాలా అనుకూలమైన రోజు. టెక్నికల్ టీమ్‌లో మీకు ఒక ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానము ఈరోజు లభించబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో, ఈ కామర్స్ రంగాల్లో సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, ఈ ఇద్దరికీ ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ టెంపరేచర్స్ మార్పు వల్ల మీకు జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, సరి అయిన ఆహారం లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు ఈరోజు అన్ని విధాలా దొరకబోతోంది. దీంతో పాటు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ మీకు సానుకూలమైన మంచి సమాచారంతో పాటు సహాయం కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాట జనంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పాటు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చరిత్రను సృష్టిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా గోచరిస్తుంది. కాబట్టి మంచి నిర్ణయాలే తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామిని పూజించండి. దీనితో పాటు మంగళ గ్రహానికి సంబంధించినటువంటి ఎరుపు రంగు వస్తువులను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మీరు టాపర్గా నిలిచేందుకు దోహదపడుతుంది. కాన్సెప్ట్ క్లారిటీగా పెరుగుతుంది. అయితే ఇంజనీరింగ్, లా చదివే విద్యార్థులకు మంచి గ్రోత్, డెవలప్మెంట్ ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క జీతం పెరుగుతుంది. అదనపు భత్యాల విషయంలో గ్రాట్యుటీస్ ఏవో ఉంటాయి కదా, అవి అడిషనల్గా రావాల్సినవి, ఆ విషయంలో శుభవార్త మీరు వినబోతున్నారు. టీమ్ లీడర్గా మీకు ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అకౌంటింగు, ఫైనాన్సు, కాంట్రాక్ట్ రంగాలలో పనిచేస్తున్న లేదా కాంట్రాక్ట్ ఇలాంటి రంగాలు వ్యాపారం చేస్తున్న వారికి విశేషమైన లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్నవేవో అస్వస్థలు తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సోదర సోదరీల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అంటే డబ్బు సంబంధితమైన ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చి మీ మాటకు పలుకుబడి, విలువ, గౌరవము పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, గురువారం రోజు బృహస్పతికి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. పశు పశువులకు గడ్డిని, అంటే ఆవులకు కానీ లేదా ఏదైనా పశువులకు, మేకలకు ఇలాగా దాణాగా వేసే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీకు లగ్నంలోకి వచ్చాడు, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోకి వచ్చారు, శుక్రుడు గురుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు మాత్రము 7వ స్థానంలో సంచారం చేస్తూ శని భగవానుడు 2వ స్థానానికి మారాడు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు అడ్వాన్స్డ్ లెవెల్లో అధ్యయనాల్లో మీకు మంచి గ్రిప్పు వచ్చి అభివృద్ధి, విజయము గోచరిస్తోంది. అయితే ఇతరుల ఆశ్రయము, అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే మరికొంత బెటర్గా ఉండే అవకాశం కనబడుతోంది. అదే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రజెంటేషను, అధికారిక రిపోర్టులకు ఈరోజు మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కొంచెం బలంగా కనిపిస్తున్నాయి.
దాని వంతుగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన వ్యాపారాలకు ఎవరైతే శ్రీకారం చుడదామనుకుంటారో, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్లకు, తర్వాత కంపెనీ డెవలప్మెంట్‌కు ఏదైనా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేదా మంటలు, కడుపులో మంట గానీ, గుండెల్లో మంట గానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల ఆస్తి వ్యవహారాలు ఒక స్థాయికి, ఒక పురోగతికి వచ్చే అవకాశాలు కనబడుతోంది. కొంతమందికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసినట్టయితే కనుక విశ్వాసపూరితమైన అంటే ఒక నమ్మదగినమైన వాతావరణం ఈరోజు మీకు కనబడబోతోంది. మీ నాయకత్వ లక్షణాలు కూడా వెలుగులోకి వచ్చి మంచి వాతావరణం మీ చుట్టూ ఈరోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి గురించి మంత్రజపం కానీ లేదా ఆ స్వామి యొక్క మహత్యాన్ని తలుచుకోవడం కానీ చేసినట్టయితే కొంత మెరుగైన ఫలితాలు. దీంతో పాటు నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను ఓ గుప్పెడు చేత్తో తీసుకొని స్వామివారి మంత్రం చదువుకొని పారే నీళ్ళల్లో వదిలేయండి. మాకు పారే నీళ్లు లేవు, మాకు చుట్టుపక్కల ఎట్లాంటి నదులు లేవు అనుకున్నట్టయితే కనుక ఒక పెద్ద బేసిన్లోని నల్ల నువ్వులు తీసుకొని, గుప్పెడు తీసుకుని దాంతో శని భగవానుడి యొక్క మంత్రం చదువుకుని నీళ్ళల్లో వదిలిపెట్టేసి ఆ నీళ్లు ఏ చెట్టుకో లేదంటే ఎక్కడో దూరంగా తొక్కని ప్రదేశంలో వేసేసిరండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 4వ స్థానంలోను, మంగళుడు 6వ స్థానంలోను, శని భగవానుడు లగ్న స్థానంలోకి సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వచ్చి వారి ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రాక్టికల్ టెస్ట్లు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగరీత్యా చూసినట్టయితే కనుక ఆర్థిక విషయాలలో చిన్నపాటి టెన్షన్స్ ఉంటాయి. కానీ మీరు చక్కగా నెరవేర్చే అవకాశము, చక్కగా నిర్వర్తించే అవకాశం కూడా ఈరోజు మీ వశం అవుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విదేశీ షిప్పింగ్ అంటే విదేశాలతో ఏదైనా షిప్పింగ్ సంబంధించి కానీ, ఫారెన్ క్లయింట్స్ ద్వారా కానీ మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ లేదా స్థిమితంగా స్వామివారిని ఏదైనా ఒక దైవనామ స్మరణ ఒక చోట కూర్చుని చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణమే కనబడుతోంది. కానీ ఎక్కడ ఎటువంటి నిరాశగా అయితే కనిపించడం లేదు. తర్వాత రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు కొత్త బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నియంత్రణ కూడా కొంత అమలుపరుచుకున్నట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అది మీరే జస్టిఫికేషన్ ఇచ్చుకోగలరు. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయడంతో పాటు శనివారం నాడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న తర్వాత నల్ల ఒత్తులతో నేతి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసినట్టయితే గ్రహరీత్యా ఏవైనా, గోచార రీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు మరలా తిరిగి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయంటే కనుక సృజనాత్మకతకు అంటే క్రియేటివిటీకి అభివృద్ధి కనబడుతోంది. ఫిల్మ్, డిజైన్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు. ఇవి చాలా గుర్తుపెట్టుకొని ఇవి చదివే విద్యార్థులు ఉంటే కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక టీంతో మీకు ఒక మంచి పని చేసే అవకాశం కనబడుతోంది. ఒక నూతన బాధ్యత కూడా మీరు తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తోంది. అయినప్పటికీ మీరు నో అనకండి, తీసుకునే ప్రయత్నమే చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒక ప్రయోగాత్మకమైన ఆలోచనలు
ఆలోచనలు చేసినట్టయితే మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా యువ పారిశ్రామికవేత్తలు కొత్తగా బిజినెస్ చేద్దామనో, లేదంటే ఇండస్ట్రీ పెడదామనో అలా వచ్చే వాళ్లకు కొత్త కొత్త మార్గాలు కనబడతాయి. వాళ్ళు ఆ ప్రయత్నం చేసినట్టయితే మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్‌గా ఎదిగే అవకాశం కనబడుతోంది. యువకులు ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాదాలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు కానీ, ఇంకా ఇతరత్రా ఏదైనా ఇబ్బందులొస్తాయి. దీంతో పాటుగా చర్మ సంబంధిత డిసీజెస్ తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పెద్దల ఆశీర్వాదంతో శుభ వార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు, ఆలోచనలు చేసే పరిస్థితి కనబడుతోంది. పిల్లల విషయంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే రాజకీయ సామాజికం పట్ల చూసినట్టయితే కనుక మద్యము, ధన సంబంధిత వ్యతిరేక పథకాలలో పాల్గొంటేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే స్థితి కనబట్టలేదు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మీరు కనుక పని చేసినట్టయితే గొప్ప పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము తులసి పత్రాలతో విష్ణుమూర్తి వారిని పూజ చేసినట్టయినా, ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకునే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.